నమస్తే. పిల్లి రాము అనేటువంటి వ్యక్తి భారతీయ విద్యా భవన్స్లో ఒక పీఈటీ టీచర్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఒక వైస్ ప్రిన్సిపల్గా ఇప్పుడు అంటే మొన్న జూన్ 1వ తారీఖున ప్రిన్సిపల్గా కూడా అయ్యాడంట. సో ఇది చాలా అన్యాయంగా అయ్యాడు. ప్రిన్సిపల్ అవ్వాలంటే కూడా ఒక పత్రికా ప్రకటన కానీ కొన్ని మినిమం రూల్స్ అనేటివి ఫాలో అవ్వాలని చెప్పి కూడా పిల్లి రాముకి ఎఫెక్ట్ అయినటువంటి బాధితులు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది, అసలు ఎట్లా ప్రిన్సిపల్ అయ్యాడని మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఎట్లా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక మాట్లాడుతూ సార్ ఏమంటారు ప్రిన్సిపల్గా అవ్వాలంటే ఒక 3 నెలలు 6 నెలల ముందు ఏదో పత్రికా ప్రకటన ఇవ్వాలి భారతీయ విద్యా భవన్స్ రూల్ ప్రకారం అన్నారు. ఎట్లా జరిగింది ఏంటి ఏం చెప్తారు సార్? నమస్కారం సార్. ఆదాబ్ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు సార్. నా పేరు బాలయ్య, భవన్స్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నన్ను అనువాసంగా బ్యానర్ కట్టి రిటైర్ చేశారు. ఇదే పిల్లిరామ్ గారు ఇప్పుడు అప్గ్రేడింగ్ ప్రిన్సిపాల్గా అయ్యారు. ఏ విధంగా అయ్యారు? అది మేనేజ్మెంట్కి విరుద్ధంగా చేశారు. ఆయన ఏ విధంగా చేశారు అనేది నేను చెప్తా సార్. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ఈ మధ్య సుజాకుట్టి గారు అని ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. ఆమె మే 31 తారీఖు రిటైర్డ్ అయ్యారు. ఆమెకు ముందు 3 నెలలు బిఫోర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, సెలెక్ట్ చేసుకొని 1 మంత్ బిఫోరు ఆ ప్రిన్సిపాల్గా సెలెక్ట్ అయ్యి కొత్త ప్రిన్సిపాల్ను కూర్చొని పెట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయాలి. అంత పెద్ద ఆర్గనైజేషను, 3500 మంది స్టూడెంట్స్, 4000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దానికి తగ్గ స్టడీ కానీ సబ్జెక్ట్ ఉండి తెలిసి ఉండాలి. ప్రిన్సిపల్ గారు కావాలంటే సబ్జెక్ట్ తెలిసి ఉండాలా. 4 సబ్జెక్టులు చెప్పగలిగిన వాళ్ళు ప్రిన్సిపల్ అవుతారు. ఈయనకి ఏ క్వాలిఫికేషన్ లేదు. ఈయన ఎలా ప్రిన్సిపాల్ చేశారు అనేది మన ప్రభుదాస్ గారు మాట్లాడతారు సార్. సో ఇప్పుడు ఈ పిల్లి రాము గారు ఉన్నారు కదండి, ఇప్పుడు పిల్లి ప్రిన్సిపల్ అయ్యారు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని రోజుల వరకు మనం ఏం చెప్పి మొత్తుకున్నాము, వైస్ ప్రిన్సిపల్ అవ్వాలంటే 2 సబ్జెక్టులు టీచ్ చేయాలి, ఇంకోటి ఆయన వైస్ ప్రిన్సిపల్ కమ్ పీటీ మాస్టర్ అయ్యాడు కాబట్టి స్పోర్ట్స్ చూసుకోవాలి, అది చూసుకోవాలి. సబ్జెక్టు చెప్పడం లేదు. రోజుకు 4 గంటలు కేంద్ర ఆఫీస్లో ఏవో మేడం పులకంటి స్వప్న గారి దగ్గర కూర్చొని ఎవరెవరిని తీసేయాలి, ఇప్పుడు మాలా గంటలని తీసేయాలని చూస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ పిల్లిరాము గారు పీటీ మాస్టర్ నుండి ప్రిన్సిపల్గా ఎలా అయ్యారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ రూల్ ఏంటి, 3 నెలల ముందు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 3 నెలల ముందు పేపర్ యాడ్ ఇవ్వాలి. 1 నెల ముందు ఆ మేడం వెళ్ళే 1 నెల ముందు వచ్చిన సార్ కానీ మేడం కానీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి. అవన్నీ లేకుండా పిల్లి రాము గారు మరియు పులకంటి స్వప్న గారు వ్యూహాత్మకంగా వీళ్ళు ఏం చేశారు, ఒక పేపర్ యాడ్ లేదు, ఏమీ లేకుండా ఆమెని నార్మల్గానే రిటైర్ చేస్తారు. ఎందుకంటే పిల్లిరాము గారు ప్రిన్సిపల్ అవ్వాలి కదా, ఆయన చిరకాల కోరిక అనమాట. ఒక పీటీ మాస్టర్ ప్రిన్సిపల్ అవ్వాలనేది ఆయన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు. ఇప్పుడు అఫిషియేటింగ్ ప్రిన్సిపల్ అయ్యారు. పిల్లిరాము గారు ఈ భారతీయ విద్యా భవన్ సైనిక్పురిలో 5 జీతాలు తీసుకుంటున్నారండి. 5 జీతాలు ఎలాగా అంటే, ఫస్ట్ పీటీ మాస్టర్ అదొక జీతము, వైస్ ప్రిన్సిపల్ 2,20,000 లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా అది. ఇప్పుడు అఫిషియేటింగ్ ప్రిన్సిపల్ 3 జీతాలు ప్లస్ కోఆర్డినేటర్, క్రికెట్ కోఆర్డినేటర్గా క్రికెట్ అకాడమీ అదొక జీతము, టెన్నిస్ కోఆర్డినేటర్గా అదొక జీతం. మొత్తం 5 జీతాలు తీసుకుంటున్న ఏకైక అత్యుత్తమ ఉద్యోగిన ఈ ఏకైక ఉద్యోగి. ఇంకా ఈయనలాగా ఎవరు తీసుకోలేడేమో 5 జీతాలు. ప్రిన్సిపల్ కి వేరే వాళ్ళని నియమించుకోలేదు, ఎవరిని నియమించుకోలేదు. అదే అంటారు కదా టాప్ టు బాటం నేను అన్నట్టు. ఒక వాచ్మెన్ ఉద్యోగం, అటెండర్ ఉద్యోగం తప్ప మిగతా అన్ని చేస్తున్నాడు పిల్లిరాము గారు. ఆ 2 తప్ప మిగతా అన్ని చేస్తున్నారు. 5 జీతాలు ఒకే మనిషి భారతీయ విద్యా భవన్లో తీసుకుంటున్నారు. ఏ సారు ఎవరు తీసుకోవట్లేదు. మరి ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా మరి ఎవరు స్పందించట్లేదా? మీ కేంద్ర ఆఫీస్ అవ్వచ్చు లేకుంటే అంటే మొన్న ఒక 2 డేస్ ముందు మన జస్టిస్ చెల్మేశ్వరరావు సార్ మరియు రిటైర్డ్ ఐపీఎస్ సార్ ఈ దామోదర్ సార్ వచ్చి విజిట్ చేసి వెళ్ళారు సార్. ఆ రోజు మరి పిల్లిరాము గారు పులకంటి స్వప్న గారిని ఏదో పిలిచి ఏదో మాట్లాడారు, ఏదో లోపల జరుగుతుంది. అప్పుడు మన జయలన్ శాస్త్రి సార్ని వీల్ చైర్ మీద తీసుకొచ్చారు. అదే రమణయ్య సార్ కూడా ఉన్నారు కదా, ఆ సార్ ఇప్పుడు హానరబుల్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళిద్దరు అంటే పిల్లిరాము గారు ఏడ సైన్ పెట్టంటే ఆడ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఇన్ని రోజులు జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఎవరు లేరు నేనే చూసుకోవాలని వాళ్ళని బాగా ప్రెషర్ పెట్టి చేపించేసుకున్నాడు. వాళ్ళకి పాపం ఇది ఎంత తెలియకుండా అవుతుంది సార్. పెద్దవాళ్ళు ఒక ఆయన 89 years, ఇంకా ఆయన 100 years, వాళ్ళకి ఏం ఇది ఉంటుంది.
సో అట్లా వాళ్ళని ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళకి ఇది చేపించాడు. ఎందుకంటే ఈయన 3 పూటల చెప్పాను కదా, 3 పూటల వాళ్ళిద్దరికి క్రికెట్ అకాడమీ నుండి అన్నం పెడుతున్నారు. ఆ స్టూడెంట్ డబ్బులు అవన్నీ ఇది చేస్తున్నారు. ఆ రకంగా ఈయన 5 ఉద్యోగాలు, ఒక మనిషి 5 ఉద్యోగాలు 5 జీతాలు భారతీయ విద్యాభవన్ సైనిక్పురి కేంద్రాలు తీసుకుంటున్నారు. ఈయన ఇవన్నీ జరగడానికి, ఇన్ని పదవులు పొందడానికి, ఇవన్నీ చేయడానికే పులకంటి స్వప్న గారిని అడ్మిన్ ఆఫీసర్గా నియమించుకున్నారు. ఆమెని నియమించుకున్న తర్వాతే పిల్లి రాము గారు ప్రిన్సిపల్ అయ్యారంటే ఆమె వల్లనే. వీళ్ళిద్దరి మీద తగిన చర్య తీసుకోండి సార్, న్యాయపరమైన ఎంక్వైరీ చేయండి. జస్టిస్ చెల్మేశ్వరరావు సార్ గారిని, ఈ దామోదర్ ఐపీఎస్ రిటైర్డ్ సార్ని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే సార్ మేము ఉట్టి తీసేసిన బాధితుల కొరకే కాదు సార్, వ్యవస్థలో ఉన్న ఉద్యోగులందరి కొరకు మాట్లాడుతున్నాం. ఇంకోటి 3500 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్లో, వాళ్ళందరి జీవితాలు ప్రశ్నార్థకంగా అవుతాయి. ఒక పీటీ మాస్టరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని మనిషి పిల్లి రాము గారు ప్రిన్సిపల్ అయితే అది ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని మనిషిని ప్రిన్సిపల్గా ఎలా చేస్తారు సార్? అఫిషియేటింగ్ ప్రిన్సిపల్గా ఎందుకు చేస్తారు? ఈయనకన్నా సీనియర్లు కూడా ఉన్నారు కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెచ్చి ప్రిన్సిపల్గా పెట్టవచ్చు కదా. ఇంటర్వ్యూ ఇవ్వాలా, పేపర్ యాడ్ ఇవ్వాలా, ఏమీ లేకుండా ఈయన ఉన్న దానికి ఒక్కటికే ఎందుకు ప్రిన్సిపల్ అయ్యారు? మిగతా స్కూల్లో మరియు డిగ్రీలో పీటీ మాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళెందుకు వైస్ ప్రిన్సిపల్ కాలేదు? వాళ్ళెందుకు ప్రిన్సిపల్ కాలేదు? కేవలం పిల్లి రాము గారు ఎందుకు అయ్యారు? అది పులకంటి స్వప్న గారు చేయడం వల్లే అయ్యారు కదా. వీళ్ళిద్దరి మీద సార్ ఇన్ని రోజుల నుండి మేమంతా న్యాయ పోరాటం చేస్తున్నాము. మీరు కూడా దాన్ని చూడండి సార్, ఆ మ్యాటర్ని ఒకసారి చూసి న్యాయపరమైన విచారణ అనేది చేసి దానికి తగ్గ శిక్ష వేయండి. ఎందుకంటే మీరు వేసే శిక్ష ఇంకొకరు ఇలాగా చెయ్యాలా, భవన్స్ను దోచుకోవాలా, నాశనం చేయాలన్న ఆలోచన రాదు వాళ్ళకి. ఎందుకంటే వ్యవస్థ బాగు గురించి మేము ఇంత కష్టపడుతున్నాం సార్. ఎందుకంటే పిల్లి రాముల అంటోళ్ళు ఇంకొకరు పునరావృతం కావద్దు, ఇంకొకరు రావద్దు. అందుకని మేము మీడియా ముఖంగా వేడుకుంటున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ ఆదాబ్ హైదరాబాద్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మేము లోపటే చెప్పుకోలేనివన్నీ మీడియా ముఖంగా జనాలందరికి చెప్పుకుంటున్నాం. మీరు వెలుగులోకి తెస్తున్నందుకు కూడా ఎంత వందనాలు. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా ఏంటంటే ఈ పిల్లి రాము అనేటువంటి వ్యక్తి గురించి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మన పేపర్లో కథనాలు రాయడం కావచ్చు, మేము ఇట్లాంటి బాధితులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ముక్త కంఠంతో మాట్లాడించడం అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా తెలివిగా ఈ పిల్లి రాము కానీ లేకుంటే పులకంటి స్వప్న కానీ, సో వీళ్ళందరూ డబ్బు అధికారం వాళ్ళ చేతిలో ఉందన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఏం చేస్తున్నారంటే వీళ్ళు యూట్యూబ్లో నుంచి వెళ్ళి వీడియోలు డిలీట్ చేపించడం అవ్వచ్చు, ఆర్టికల్స్ రాస్తే వాళ్ళపైనకి వేరే వాళ్ళని పంపి బెదిరింపు కాల్స్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ చాలా తెలివిగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక పీఈటీగా జాయిన్ అయినటువంటి పిల్లి రాము ఈరోజు ప్రిన్సిపల్గా ఎట్లా అయ్యిండు అంటే, ఒక వైస్ ప్రిన్సిపల్ కావాలంటే మినిమం ఒక 2 సబ్జెక్టులు చెప్పేంత నాలెడ్జ్ ఉండాలి. ఒక ప్రిన్సిపల్ కావాలంటే మినిమం 4 సబ్జెక్టులు చెప్పాలి. సో అప్పుడు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. మరి అంటే ఇప్పుడు సరే ప్రిన్సిపల్ అయ్యిండు, మరి వైస్ ప్రిన్సిపల్ ఇంకా ఆయన దగ్గరనే ఎందుకుంది? పీఈటీ జీతం ఎందుకు తీసుకుంటున్నారు ఆయనని? ఇటు స్పోర్ట్స్ అకాడమీ 2 అకాడమీల నుంచి వెళ్ళి ఎందుకు శాలరీలు తీసుకుంటుండ్రు? అంటే ఒక భారతీయ విద్యా భవన్స్లో ఉద్యోగం రావాలి, అక్కడ జీతం తీసుకోవాలంటే ఎంత కష్టపడాలి అనేది అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులకు తెలుసు. సో అట్లాంటిది ఎంత కొంచెం ఇసుమంతైనా కష్టం లేకుండా ఒక 5 జీతాలు తీసుకుంటున్నాను ఆయన అంటే ఆలోచించండి. ఏ స్థాయికి అయినా దిగజారి ఎంత పైసలు ఆ భారతీయ విద్యా భవన్స్ నుంచి వెళ్ళి అన్యాయం గుంజుకుంటున్నారో ఒకసారి జనాలు ఆలోచించాలి. అట్లనే క్షేత్రస్థాయిలో ఈయన పైన ఖచ్చితంగా కూడా విచారణ జరిపించి ఈయనని అట్లనే ఈయనతో పాటు ఎవరైతే పులకంటి స్వప్న అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళు అవ్వచ్చు, ఈయనకు సపోర్ట్ చేస్తున్నారో, మద్దతు తెలుపుతున్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసులు వేయాలి.